చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, మద్యం కుంభకోణం కేసులో 3వ రోజు సిట్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, ఈ రోజు ఉదయం 8:30కి విజయవాడ జిల్లా జైలు నుంచి విజయవాడ జీజీహెచ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. 10 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతి ఉంది. ఈ రోజు 3వ రోజు ఆఖరి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు విచారణ నివేదికను కోర్టుపై సమర్పించడంతో పాటుగా ఆ వివరాలు చెప్తారు. కోర్టులో హాజరుపరిచి అనంతరం సాయంత్రం మళ్ళీ జిల్లా జైల్లోకి అధికారులకు అప్పగిస్తారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎన్నికల సమయానికి ముందు ఓటర్లకు పంచేందుకు మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదుని 100 కోట్ల రూపాయలని వీళ్ళు తరలించారని సిట్టు గుర్తించింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వీరిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. అయితే ఈ ఆదేశాలు ఎవరిచ్చారు, ఏ ప్రజాప్రతినిధులకు ఎంతెంత ఇవ్వాలనే ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు ఏ విధంగా తరలించారు అనే విషయాలను పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసులు సిట్ అధికారులు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇద్దరిని విడివిడిగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇద్దరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చాలా దగ్గర సాన్నిహిత్యంగా వెంకటేష్ నాయుడు ఉండటంతో ఆయన్ని కూడా ఇందులో ఈ నగదు తరలించే ప్రక్రియలో వినియోగించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇది ఏ మార్గాల్లో అంటే కొంత హవాలా కానీ కొంత నేరుగా వీళ్ళు వెళ్ళి ఇవ్వటం ఇవన్నీ జరిగాయి. సో దీనికి సంబంధించి విడతల వారీగా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్ గా కొన్ని రోజుల పాటు ఎన్నికలకు ముందు కొన్ని రోజుల పాటు రోజుకి కొంత నగదు అంటే సుమారుగా ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సమాచారం ప్రకారంగా 8 నుంచి 9 కోట్ల రూపాయలు రోజుకి తరలించడము, ఒక్కో చోట స్టాక్ పాయింట్ గా పెట్టి అక్కడి నుంచి మళ్ళా కొంత ప్రజాప్రతినిధులకు ఇవ్వటం ఇవన్నీ చేశారని సిట్ గుర్తించింది. దానికి సంబంధించిన వివరాలని రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. సాయంత్రం వరకు విచారణ అయితే కొనసాగుతుంది. ధన్యవాదాలు జయప్రకాష్.